మానవ సంబంధాలు మాయమవుతున్నాయి. పరాయి వారి కోసం కన్న వారిని కడతేరుస్తున్నారు. భర్తను భార్య, తల్లిదండ్రులను పిల్లలు, కన్న బిడ్డలనే సొంత తల్లిదండ్రులు ఇలా నా అనుకున్న వారే నరకానికి పంపుతున్నారు. అక్రమ సంబంధాల కోసం అడ్డు వచ్చిన వారిని అడ్డంగా లేపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. వివాహేతర బంధానికి అడ్డుపడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకుంది ఓ కూతురు. తల్లి ప్రియుడి సాయంతో కన్న తండ్రిని చంపేసింది. అంతేకాదు ఏమాత్రం కనికరం లేకుండా తండ్రిని చంపి ఏమీ తెలియనట్టు సెకండ్ షో సినిమాకు వెళ్ళింది. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసి తండ్రి శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేసింది. మల్కజ్గిరి జిల్లాలోని గట్కేసర్లో ఈ ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ కావడిగూడకు ప్రాంతానికి లింగం, శారద దంపతులు ఉన్నారు. అయితే పాత బస్తీలోని ఓ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు లింగం. ఆమె భార్య జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తోంది. వీరికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కూతురు మనీషాకు కొద్ది కాలం క్రితం పెళ్లి చేశారు. అయితే మనీషా భర్తకు ఓ స్నేహితుడు ఉండేవాడు. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జావీద్. వీళ్లు చిక్కినప్పుడల్లా ఫ్రెండ్ ఇంటికి వచ్చేవాడు. ఈ టైంలో మనీషా మహమ్మద్ జావీద్ తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో మనీషాను భర్త వదిలేశాడు. భర్త వదిలేయటంతో ప్రియుడితో కలిసి మౌలాలిలో అద్దెకు ఉంటోంది మనీషా. కూతురు వివాహేతర సంబంధం నచ్చని తండ్రి లింగం ఆమెతో పలుమార్లు గొడవకు దిగాడు. తనను నాన్న అవమానిస్తున్నాడని, వేధిస్తున్నాడని తల్లి శారదకు కూతురు మనీషా చెప్పింది. అంతేకాదు ఎలాగైనా తండ్రిని చంపకుంటే తన పరువు బజారున పడుతుందని భావించింది మనీషా. అనుకున్నదే ఆలస్యం. జూలై 5న మెడికల్ షాపుకి వెళ్లి నిద్ర మాత్రలు తీసుకురావాలని తల్లికి చెప్పింది. అవి నిద్ర మాత్రలు అన్న విషయం తల్లికి తెలీదు. వాటిని కళ్ళులో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నాడు. మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద కలిసి లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశారు. తండ్రిని చంపిన బాధ కూతురులోనూ, భర్తను చంపిన బాధ భార్యలోనూ లేదు. అంతటితో ఆగకుండా ఆ ఘటన తర్వాత ప్రియుడితో కలిసి మనీషా సెకండ్ షో సినిమాకు వెళ్ళింది. తండ్రి మృతదేహాన్ని చెరువులో పడేయాలని మనీషా డిసైడ్ అయ్యింది. అందుకోసం సినిమా నుంచి వస్తున్నప్పుడు క్యాబ్ బుక్ చేసింది. మృతదేహాన్ని కారు ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంకు వచ్చింది. దీంతో ప్రశ్నించడం మొదలుపెట్టాడు. చివరకు డ్రైవర్ ని కన్విన్స్ చేసింది మనీషా. చివరకు చెరువు సమీపంలో దిగిపోయారు. డబ్బులు తీసుకుని డ్రైవర్ వెళ్లగానే తండ్రి మృతదేహాన్ని చెరువులో పడేసింది మనీషా. ఈ ఘటన 5న జరిగింది. 7న గట్కేసర్ మండలంలోని ఎదిలాబాద్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం స్థానికుల కంటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు కనిపించాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చివరకు వడ్లూరి లింగంగా గుర్తించారు. ఈ క్రమంలో తల్లి, కూతుళ్లను విచారణకు పిలిచారు పోలీసులు. అయితే ఈ విచారణలో తల్లి, కూతుళ్లు కళ్ళు తాగే అలవాటున్న లింగం అందరితో గొడవపడి ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. వారి మాటలపై పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తమదైన శైలి
స్థాయిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టారు. చివరకు తల్లి శారద, కూతురు మనీషా, ఆమె ప్రియుడు జావేద్ ను అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న మల్కాజ్గిరి పోలీసులు ఈ మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో ఈ అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నటువంటి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీడియాకు అందజేయడం జరిగింది. తన కూతురు అయినటువంటి మనీషాకు ఒక వ్యక్తి, ఒక మతానికి చెందినటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధి హుసేన్, మనీషా తల్లి శారద ముగ్గురు కలిసి తన భర్తను చంపి ఏమీ తెలియనట్టుగా అదే ఇంట్లో పెట్టి తిరిగి వీళ్ళు సెకండ్ షో సినిమాకు వెళ్లినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. పోలీసులు తెలియజేసినటువంటి వివరాల ప్రకారంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామ శివారులో లక్ష్మీనారాయణ చెరువులో ఒక అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది అనే దానిపై కూడా సస్పెక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చనిపోయినటువంటి వ్యక్తి హైదరాబాద్ కవాడిగూడ ప్రాంతానికి చెందినటువంటి సెక్యూరిటీ గార్డ్ వడ్లూరి లింగం అన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎవరు ఇతన్ని ఈ చెరువు ప్రాంగణంలో పడేశారు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారంటూ కూడా వారందరినీ కూడా క్వశ్చన్ చేయడంతో చివరికి తన కూతురే తన తండ్రిని హత్య చేశానంటూ కూడా క్లియర్ గా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తనే స్వయంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకు ముందు నిందితులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా, పోలీసులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా ఈ వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసి చాలా రోజులుగా తన పెద్ద కూతురు అయినటువంటి మనీషా భర్తకు దూరంగా ఉంటూ కవాడిగూడ ఉన్నటువంటి ఇంట్లో ఉంటూ ఒక మతానికి చెందినటువంటి జావేద్ హుసేన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతా ఉంది. ఇలా వ్యవహరించకూడదు, తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్లిపోవాలని మందలించినందుకు అది మనసులో పెట్టుకొని భార్య శారద, పెద్ద కూతురు మనీషా, ప్రియుడైనటువంటి హుసేన్ జావేద్ హుసేన్ ముగ్గురు కలిసి తనకు కళ్ళు అలవాటు ఉండడంతో లింగాన్ని ఒక రోజు 2 రోజుల క్రితం తనకు కళ్ళులో మత్తు పదార్థాలని కలిపి అనంతరం అతను అన్కాన్షియస్ అయిన తర్వాత మొహం భాగం పైన దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి అతను చనిపోయాడని తెలిసిన తర్వాత పెద్ద కూతురు మనీషా, తన ప్రియుడైనటువంటి హుసేన్ ఇద్దరు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకొని లింగం తన తండ్రి గొంతుకు వైరేసి పూర్తిగా చుట్టుముట్టేసి తన చనిపోయాడా లేదా, ఊపిరి ఆగిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఆ మృతదేహాన్ని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో పడేసి తమకు తెలియదు అన్నట్టుగా కూడా నాటకాలు చేయడము, సెక్యూరిటీ గార్డు 2 రోజుల నుంచి డ్యూటీకి రావట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులను అడిగినప్పటికీ తమకు తెలియదు, తన ఇంటికి కూడా రాలేదంటూ కూడా ఈ నాటకం ఆడి మొత్తానికి ఆ డెడ్ బాడీని కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా పెద్ద కూతురు మనీషా తన సొంత భర్తని వదులుకొని ఇంట్లో వచ్చి ఉంటూ ఒక మతానికి చెందినటువంటి జావేద్ హుసేన్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని అతనితో అక్రమంగా శారీరకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకొని ఈ సంబంధానికి తన తండ్రి అడ్డుపడతా ఉన్నాడు, మందలిస్తా ఉన్నాడు, తనకు సహకరించట్లేదు, తనను ఇంటికి రానివ్వట్లేదు ప్రియుణ్ణి అనే ఒక విషయాన్ని మనసులో కక్షగా పెంచుకొని తన తండ్రిని లింగాన్ని ఎలానైనా చంపాలి అనే ఒక పథకం ప్రకారంగా భార్య శారద సహాయం, ప్రియుడు జావేద్ హుసేన్ సహాయం తీసుకొని ఇంట్లో కళ్ళులో మత్తు మందు వేసి దిండుతో ఊపిరాడకుండా చంపేసి అనంతరం గొంతు భాగానంతా వైరు వేసి చుట్టేసి ఊపిరి వెళ్లిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి చెరువులో పడేసి డెడ్ బాడీ దొరకకుండా చేసినటువంటి ఉదంతం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఇటీవలే సొంత భర్తలు భార్యను చంపినటువంటి ఘటనలు ఒకటైతే వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడు అని భర్తలను చంపడం, సేమ్ అదే ఘటన ముషీరాబాద్ కవాడిగూడలో జరిగినటువంటి ఘటన కూడా ఇప్పుడు ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తా ఉంది. సీన్ మొత్తం రివర్స్ అయ్యి మహిళలు పురుషులను చంపేటువంటి సంస్కృతి పెరిగిపోతా ఉంటుంది. నిత్యం ఈ నెల గత నెలలో నమోదైనటువంటి కేసులన్నీ కూడా మహిళలే సొంత భర్తలను, సొంత తండ్రులను, వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నటువంటి బాబాయిలను, పిన్నిలను చంపుతున్నటువంటి ఘటన తరచుగా రిపీట్ అవుతా ఉంది. దానికి తోడు తనకు సొంతంగా జన్మించినటువంటి పిల్లలను సైతం అత్యంత క్రూరంగా చంపి ఆ మృతదేహాలను దొరకకుండా అనేక ఉదాహరణలు హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. మేడ్చల్ పోలీసులు 24 గంటల్లోనే పెద్ద కూతురు మనీషా చేసినటువంటి డ్రామా స్కిట్ అంతా కూడా
తనకు తనదైన స్టైల్లో పోలీసులు విచారణ చేపట్టడంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తనే జావీద్ అనే వ్యక్తితోటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, తన ఇంటికి వస్తా ఉంటుంటే తను అడ్డుకుంటా ఉన్నాడు, నేను తనతో కలిసి జీవితం గడపాలనుకుంటున్నాను, మొదటి భర్తను వదిలేసి ఇతనితో ఉండాలనుకుంటున్నాను ఒక విషయాన్ని తనే పోలీసుల ముందు స్వయంగా ఒప్పుకోవడము, తన తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు క్వశ్చన్ చేయడంతో ఈ అక్రమ సంబంధానికి అడ్డుపడతా ఉన్నాడు, తన ప్రియుడిని ఇంటికి రానివ్వట్లేదు, ఇంట్లో ఉండనివ్వట్లేదు, తనను కూడా తిరిగి వెళ్లిపోవాలంటే తనకు స్థానం లేకుండా పోతుంది కాబట్టి తన తండ్రినే హతమారిస్తే తల్లితో కలిసి ప్రియుడిని పెట్టుకొని ఇంట్లో ఉండి సంసారం కాపురం చేయొచ్చు అనే ఆలోచనతోటే కూతురు వేసినటువంటి స్కెచ్ లో తండ్రి బలైపోయి తల్లి, ప్రియుడు, కూతురు ముగ్గురు నిందితులుగా మారి ముగ్గురిని 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది సుంత. అయితే రవితేజ ఈ భార్య శారదకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే కూతురు కన్న తండ్రిని కళ్ళ ముందు చంపుతుంటే భార్య ఏం చేస్తుంది శారద? ఇంకొకటి ఆ నిద్ర మాత్రలు కూడా తానే తెచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అసలు ఆ స్లీపింగ్ పిల్స్ మెడికల్ ఇవ్వడానికి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎంతైనా అవసరం. ఏ రకంగా వాళ్ళు ఇవన్నీ సంపాదించారు? అధికంగా స్లీపింగ్ పిల్స్ ఒకేసారి 3-4 ప్యాక్స్ కొనాలంటే అప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం పడుతుంది. కానీ అప్పటి మటుకు నిద్ర కోసం ఒక 3-4 స్లీపింగ్ పిల్స్ కావాలి అంటే మాత్రం మెడికల్ ఏజెన్సీ వాళ్ళు ఇమీడియట్ గా కేటాయిస్తా ఉంటారు. ఇది చాలా రోజులుగా ఈ మెడికల్ దందాలో భాగంగా ఈ స్లీపింగ్ పిల్స్ ఇష్టానుసారంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నటువంటి ఘటనలు కూడా ఎక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ లో భార్య శారద పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. భార్య శారద ఇంకో స్కిట్ వేసి తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు, మద్యం మత్తులో ఉండి తనను తన కూతురు పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు, ఎన్ని రోజుల పాటు ఈ విషయాన్ని నేను బయటికి చెప్పలేకపోయాను, అందుకే హత్య చేయాల్సి వచ్చిందంటూ కూడా కూతురుని కాపాడుకోవడానికి తల్లి మరో స్కిట్ ని తయారు చేసి ఆ స్కిట్ ని ప్రజలందరికీ చెప్పి మేమే ఈ రకంగా తాగి మా పైకొచ్చి వల్గర్ గా బిహేవ్ చేసి బండబూతులు పెడితే ఇంకా తట్టుకోలేకపోయి నేనే చంపాల్సి వచ్చింది అంటూ కూడా తను స్వయంగా ఆ నేరాన్ని తన మీదేసుకొని కూతురుని, ఆ ప్రియుడిని, ఎవరైతే కూతురు ప్రేమించి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి జావీద్ హుసేన్ అనే వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఓవరాల్ ఎపిసోడ్ లో పోలీసులు డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ పాత్ర తల్లి ఒక పాత్ర పోషించడము, కూతురు ఒక పాత్ర పోషించడము, దానికి సహకరించినటువంటి వ్యక్తి జావీద్ హుసేన్ కూడా నేరుగా ఇంట్లోకి వచ్చి తన తండ్రిని చంపితేనే ఇంట్లో కాపురం గాని, సంసారం గాని, ఇంట్లో కలవడం గాని, రావడం గాని, పోవడం గాని జరుగుతుంది. ఇతను ప్రతిసారి అడ్డుపడతా ఉన్నాడు, తొలగించుకోవాలంటూ కూడా అటు ప్రియుడు, తొలగించుకోవాలని ఇటు కూతురు, ఇతను చంపేయాల్సిందే అన్నట్టుగా కూడా భార్య. మొత్తం ట్రయాంగిల్ స్కిట్ అంతా కూడా ఈ ఎపిసోడ్ లో తనని చంపితేనే ముగ్గురు ప్రశాంతంగా బతుకుతామన్న ఆలోచనతోటి ముగ్గురు పథకం ప్రకారంగా, ప్లానింగ్ ప్రకారంగా మెడికల్ షాప్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొచ్చి తను రోజువారీగా వ్యసనంగా మారినటువంటి ఆ కళ్ళులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి అతన్ని చంపి అనంతరం దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి మళ్ళీ గొంతుకి వైరేసి చుట్టేసి పూర్తిగా బాడీ అంతా శ్వాస లేకుండా ఆగిపోయింది, పల్స్ ఎక్కడ కూడా లేదు అని నిర్ధారణ చేసుకుని అప్పుడు ముగ్గురు కలిసి మృతదేహాన్ని అంతకు ముందు సినిమాకి వెళ్లి సెకండ్ షో సినిమా తర్వాత చీకటి అయినటువంటి వెంటనే ఎవరు గుర్తించలేరంటూ ఆ ఇంట్లో చాపలో చుట్టేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ఎద్దులాబాద్ చెరువులో వేసి తమకు అంటనట్టుగా తన తండ్రి ఎక్కడెళ్లాడో తెలియదు అన్నట్టుగా వివరించడంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇది ఉదాంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది సొంత. అయితే రవితేజ, ఈ మిస్టరీ, డెత్ మిస్టరీలో కూడా పోలీసుల పాత్ర కీలకమైన చెప్పాలి. వాళ్ళకి తల్లి కూతుర్లపైన ఎక్కడ అనుమానం వచ్చింది? ఈ కేసు ఏ రకంగా ముందుకెళ్లింది? కూతురు ఒక రకమైనటువంటి విధానం, తల్లి ఒక రకమైనటువంటి విధానం, విడివిడిగా ఇద్దరు 2 వర్షన్లు చెప్పడంతో ఇమీడియట్ గా పోలీసులకు డౌట్ వచ్చి కూతురు తనకు తెలియదు ఎక్కడెళ్లాడో అని కూతురు తన భర్తని నేనే వార్నింగ్ ఇచ్చాను, ఇలా తాగొచ్చి ప్రతిరోజు కూతురు పట్ల నా పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా ఈ ఇద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కొంత తేడా రావడంతో ఇద్దరిని పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో అప్పటికి కూడా తల్లి కూతురుని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా తన భర్తను నేనే చంపాను అంటూ కూడా తను ఒప్పుకోవడము, ఇటు కూతురు తన అక్రమ సంబంధానికి అడ్డుపడతా ఉన్నాడంటూ కూడా స్వయంగా తనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకోవడంతో కంప్లీట్ గా ముగ్గురిని ఒకే దగ్గర విచారణ చేపట్టి వీరి స్టేట్మెంట్ ఏంటి అంటూ కూడా ఫైనల్ కంక్లూడింగ్ వచ్చిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది వారిని క్వశ్చన్ చేయడంతో ఆ వివరాలన్నీ కూడా స్వయంగా వారే పోలీసుల ముందు ఒప్పుకున్నారు. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఎన్ని రోజులు తెలియదు అన్నట్టుగా నాటకాలు చేసి తమ చేతికి మట్టి అంటకుండా ఏ వ్యవహారం చేసినా, సుపారీ ఇచ్చి వ్యక్తులను చంపించిన, క్రైమ్ సీన్ లో తమ లేకుండా వెనక నుంచి డైరెక్షన్ చేసినా డెఫినెట్ గా చట్టంలో ఏ ఒక్క లూప్ హోల్ దొరికిపోయినా ఇమీడియట్ గా వారంతా కూడా చట్టాన్ని చేతికి చిక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముషిరాబాద్ కవాడిగూడ జరిగినటువంటి ఘటన కూడా ఇప్పుడు మానవత్వం మంట కలిసిపోయింది. తండ్రి, తల్లి, కూతురు అనే
అసలు ప్రేమ అనురాగాలు లేకుండా పోయాయి. ఎప్పుడు వ్యక్తులను చంపి ఇంట్లో వేరే వ్యక్తితో ఉండాలి అనే ఒక ఆలోచన పెరిగిపోయింది. ఆ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఈ హత్యకు దారి తీయడము, కుటుంబ డిస్ప్యూట్స్ కి కారణం అవ్వడము, మొదటి భర్త వదిలేయడానికి కారణం కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. ఆ మతానికి చెందినటువంటి వ్యక్తి మోజులో పడి తన కూతురు ఇలా వ్యవహరించిందనే ఒక ఘటన మాత్రం ఇప్పుడు హైదరాబాద్ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. సొంత కూతురే తండ్రిని హతమార్చేటువంటి విధానాన్ని చూస్తా ఉంటుంటే కూతుర్ల ఆడవారి క్రియల్ మెంటాలిటీ ఎలా తయారైంది, యూట్యూబ్లు కానీ వెబ్ సిరీస్లు కానీ బయట జరుగుతున్నటువంటి కథనాలు కానీ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి వార్తలు కానీ తాము కూడా తన భర్తని తన తండ్రిని ఈజీగా చంపొచ్చు అనే ఒక ఐడియా తోటే వీళ్ళు ధైర్యం చేసి తన తండ్రిని చంపాడంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. సుంత అయితే రవితేజ, ఇప్పుడు ఈ అక్రమ సంబంధానికి కారణమైన ఈ జావేద్ హుసేన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అతనికి ఏమన్నా? జావేద్ హుసేన్ సంబంధించి అతను రోడ్డుపై చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ రోజు జీవనం సాగిస్తా ఉంటాడు. ఇతనికి ఈ మనీషా అనే మహిళ వివాహేతర. కొన్ని చోట్ల రానుపోని సందర్భంగా ఇతనితో మాటలు కాస్త ఆ పరిచయాన్ని పెరిగి ఆ పరిచయం కాస్త ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కి దారి తీసింది. ఈ రోజు పెద్ద కూతురు మనీషా తన భర్తకు దూరం అవ్వడానికి కారణం కూడా ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి వ్యక్తి జావేద్ హుసేన్ అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కేవలం ఇతని కోసమే తన కాపురం ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని తన మొదటి భర్తని గొడవపడి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో ఉంటానని చెప్పి ఇటు తల్లిదండ్రులను మోసగిస్తూ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని రోజుల తరబడి అదే ఇంట్లో ఉండడము, ఈ విషయం తన తండ్రికి అభ్యంతరాలు ఉండడము, ఒక మతానికి చెందినటువంటి వ్యక్తిని తన ఇంట్లోకి తీసుకొచ్చి ఇన్ని రోజులు పెట్టడం తమ సంస్కృతి కాదు, తమ పద్ధతులు కావు, ఆ వ్యక్తితో మాట్లాడకూడదు, ఇంట్లోకి రానివ్వకూడదు, నువ్వు తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్లిపో అని హెచ్చరించినందుకు, మందలించినందుకు ఇప్పుడు ముగ్గురికి ఒకే వ్యక్తి అడ్డంగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తినే హతమారిస్తే ఈజీగా మనం అనుకున్న విధంగా ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక ఆలోచనతోటి ఈ జావేద్ హుస్సేన్ తో కలిసి ఈ ప్లాన్ వేసి ఈ హత్య కంటే ముందుగానే ఎద్దులాబాద్ చెరువు ప్రాంగణానికి వెళ్లి వాళ్ళు పరిశీలించి వచ్చి చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, డెడ్ బాడీ వేస్తే కనిపిస్తుందా కనిపించదా, ఈ ఫ్లోటింగ్ ఏదైనా బయటికి వెళ్లిపోయి తిరిగి వేరే ప్రాంతానికి డెడ్ బాడీ కొట్టుకుపోతుందా లేదా అంటూ కూడా అంత అంచనా ప్రకారంగా ఒక క్రైమ్ సీన్ ని క్రియేట్ చేసుకొని ఒక పకడ్బందీ వెబ్ సిరీస్ లాగా తండ్రిని ఎలా చంపాలి, మొదటి విడత ఎట్లా చంపాలి, సెకండ్ స్టేజ్ లో ఎలా చంపాలి, ఆ తర్వాత చావకపోతే మూడో స్టేజ్ లో వైర్ పెట్టి గొంతును ఎలా నలమాలి అంటూ కూడా స్టెప్ బై స్టెప్ గా వీళ్ళు ప్లాన్ చేసుకొని భార్య శారద, పెద్ద కూతురు మనీషా, ఇతను ఇల్లీగల్ అఫైర్ గా ఉన్నటువంటి జావేద్ హుస్సేన్ ముగ్గురు కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా వేసి నిద్రమత్తులో ఉండి అతన్ని ఒకవేళ దాడి చేస్తే మాత్రం ఆ రక్తం బయటకు వచ్చి క్రైమ్ సీన్ లో ఈజీగా దొరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తనంతలా తాను సాధారణంగా చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయాడు, తన బీపీ షుగర్ ఎక్కువ చనిపోయాడు అంటూ కూడా ఈ రకమైనటువంటి ఒక మరణాన్ని కూడా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది సొంత కూతురు. కానీ చట్టం ఈజీగా 24 గంటల్లో వీళ్ళ బండారాన్ని అంతా కూడా బయటపెట్టి ముగ్గురిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి ముగ్గురిని 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అయితే రవితేజ డెడ్ బాడీని అటు చెరువులో పడేయడానికి డిసైడ్ అయినప్పుడు క్యాబ్ ని బుక్ చేసినట్లు తెలుస్తుంది. ఆ క్యాబ్ డ్రైవర్ ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారా? అసలు అది డెడ్ బాడీ అని అతనికి తెలుసా? ఇది పూర్తిగా చాపలో చుట్టేసి తను డెడ్ బాడీ అని తెలియకుండా వీళ్ళు లగేజ్ బ్యాగ్ ని తీసుకెళ్తున్నటువంటి విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబ్ డ్రైవర్ ని కూడా పోలీసులు పిలిపించి అతన్ని క్వశ్చన్ చేశాడు. కానీ అందరూ ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కావడము, ఒంటి మీద ఎక్కడ కూడా బ్లడ్ మార్క్స్ లేకపోవడము, ఆ బ్లడ్ కారుతున్నటువంటి దృశ్యాలు కూడా లేకపోవడము, ఇదంతా వీళ్ళు ఇంట్లో నుంచి వేరే ప్రాంతానికి ఏదైనా పార్టీ నిమిత్తం వెళ్తా ఉన్నారనే ఒక ఉద్దేశంతోనే డ్రైవర్ చూస్తాడే తప్ప ఒక వ్యక్తిని చంపి చాపలో చుట్టుకెళ్లి ఈ కాళ్ళు చేతులు కట్టేసి మెడ భాగాన్ని బిగించి దిండు పెట్టి ఊపిరాడకుండా చేసినటువంటి ఏమాత్రం విషయం ఆ క్యాబ్ డ్రైవర్ కి గ్రహించలేకపోయాడు. తను కస్టమర్ లాగానే వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ ప్రాంగణాన్ని వదిలేసి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఈ ఏరియాలో వదిలేశాడు అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఒకవేళ క్యాబ్ డ్రైవర్ యాక్టివ్ గా ఉండి ఇది డెడ్ బాడీ అన్నట్టు గుర్తిస్తే మాత్రం ఆ కవడిగూడ ప్రాంగణంలోనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ క్రైమ్ సీన్ అంతా సక్సెస్ అవ్వకుండా డెడ్ బాడీని అప్పుడే అడ్డుకొని అక్కడి నుంచి తిరిగి ఆసుపత్రికి తరలిస్తే ఏదైనా కొనా ఊపిరితో ఉంటే మాత్రం ఈ రోజు వాచ్మెన్ లింగం బ్రతికేటువంటి ఛాన్స్ ఉండేది. కానీ చాలా తెలివిగా పక్క వ్యక్తికి తెలియకుండా, పక్క ఇంటి వ్యక్తులకు దుర్వాసన రాకుండా, సౌండ్స్ రాకుండా ఆ డెడ్ బాడీని అంతా కూడా చాపలో చుట్టి చుట్టూ మొత్తం బ్లాంకెట్స్ వేసి
తమ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని తీసుకెళ్తున్న విధంగా అటు భార్య శారద, పెద్ద కూతురు మనీష, ప్రియుడు జావీద్ హుసేన్ ఒక ప్లానింగ్ ప్రకారంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి హైదరాబాద్ చెరువులో పడేసి మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చి వేరే వ్యక్తులు చెప్పి కనిపించట్లేదు అంటూ కూడా మా ఇంటికి కూడా రాలేదని ఒక నాటకాన్ని స్టార్ట్ చేయడంతో పోలీసులకు వివిధ రకాలుగా వీళ్ళు వాదనలు, వివిధ రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసులు దీన్ని విచారించడంతో ఈ బండారం అంతా బయటకు వచ్చింది. అయితే రవితేజ ఫైనల్లీ అటు భర్త చనిపోయాడన్న బాధ శారదలో కానీ, తండ్రిని చంపిన పశ్చాత్తాపం మనిషిలో కానీ కనిపిస్తుందా? పోలీసులు ఏమంటున్నారు? ఎక్కడ కూడా ఎవరికి పశ్చాత్తాపం అనేది లేదు. ఇంటి పెద్ద వ్యక్తి చనిపోయాడు, ఇన్నేళ్ల పాటు కుటుంబాన్ని నడిపినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆదాయాన్ని తీసుకొచ్చి తన ఇద్దరు కూతుర్లకు వివాహం చేసి తమ జీవితాలు చక్కబెట్టినటువంటి తన తండ్రి చనిపోయాడని బాధ కూతురులో, తన సొంత భర్త చనిపోయాడంటూ భార్యలో, ఇటు నా కారణంగా అనవసరమైనటువంటి వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఒక మగ వ్యక్తిని చంపానని ఒక బాధ, భయం, చట్టం పట్టుకుంటుంది, తమ జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కటకటాల పాలవ్వాల్సి వస్తుంది, సమాజంలో సొసైటీలో మనము ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతామంటూ కూడా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, బాధ లేకుండా, భయం లేకుండా దర్జాగా ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు అంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని అనఫిషియల్ గా మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తిని చంపాలంటే చాలా పెద్ద సాహసమే, రిస్క్ తో కూడినటువంటి అంశం. సొంత కూతురే తన కడుపులో నుంచి పుట్టినటువంటి తల్లి కలిసి ఈ తండ్రిని చంపినటువంటి ఘటన మాత్రం అందరినీ మానవత దృక్పథం లేకుండా పోయింది. అసలు మానవత్వమే లేకుండా పోయింది. రిలేషన్స్ బ్రేక్ అయిపోయిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సొంత కూతుర్లే, సొంత భార్యలే పురుషులని చంపుతున్నటువంటి కేసులు రిపీట్ అవుతా ఉన్నాయి. ఇదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో జరుగుతున్నటువంటి ఘటనలు. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే ఫస్ట్ టెక్నాలజీని ఉపయోగించకుండా సాధారణ జీవితం గడిపితేనే మళ్ళీ మనుషుల్లో విలువలు పెరుగుతాయి అంటూ మాత్రం సోషల్ మీడియా కేంద్రంగా ఈ ట్రోలింగ్స్ ఇంకా సాగుతా ఉన్నాయి. ఇప్పుడు ముషీరాబాద్ లో జరిగినటువంటి ఘటనపై మాత్రం ఒక్కసారిగా ప్రజలు తమ కూతుర్లని, తండ్రులని, భార్య ఎలా ఉంది, క్షేమంగా ఉందా లేదా అని తెలుసుకునేటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది. ఏ టైంలో ఏ రకమైనటువంటి ఆడవాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకొని తినేటువంటి ఫుడ్ లో, తాగేటువంటి డ్రింక్స్ లో రకరకాల మత్తు పదార్థాలను కంపి చంపుతూ ఊపిరాడకుండా ఆస్తి విషయంలో గానీ, ప్రియుడి కోసం గానీ, లేదా ఇల్లీగల్ అఫైర్ విషయంలో గానీ తరచుగా ఈ కేసుల నమోదు విషయంలో మాత్రం పోలీసుల పైన ఒత్తిడి పెరిగిపోతా ఉంది. ఇదంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, రకరకాల కథనాలతోటే వీళ్ళు ఈ రకంగా మైండ్ డైవర్ట్ చేసుకుని ఎలాగైనా చంపాలి అంటూ కూడా క్రూయల్ గా తయారయ్యి నేరస్తులుగా తయారవుతా ఉన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఈ రోజు తన తండ్రిని చంపడానికి ముగ్గురు కారణమైనటువంటి వారందరినీ 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళందరినీ రిమాండ్ తరలించి మళ్ళీ వీళ్ళని కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.